హలో వెంకటేషా, ఏమయ్యా లోన్ తీసుకొని కట్టవా? ఎన్ని మాటల ఫోన్ చేయాలి? లింక్ పంపినా చూడు, అది ఓపెన్ చేసి అందులో కట్టాయి, లేకుంటే మంచిగుండదు చూడు. అరే ఎవరివయ్యా నువ్వు? నేనెప్పుడు లోన్ తీసుకున్నా? అసలు మీది ఏ బ్యాంకు, ఎంత తీసుకున్నా? హవో లోన్ తీసుకున్నాను నీకే తెలియదా? ఇప్పుడు కడతావా లేకుంటే ఇంకే బ్యాంకులో అప్పు పుట్టకుండా చేయమంటావా అని బెదిరించి ఒకళ్ళ కాడ పైసలు గుంజవైర్రబ్బా. మనోడు జరంత హుషారుగాడు కాబట్టి ఉల్టా 4 జోపి బచాయించిండు, లేకుంటే గిట్ల అవుతుంది మళ్ళా. ఏహే 1000 లక్షలేంది, కొడితే కోట్ల అకౌంట్ల వడాలని ఖతర్నాక్ ఉపాయం చేసిండ్రులా సైబర్ గ్యాంగ్ బడివేగాళ్ళు. పలానా కంపెనీల పెట్టుబడి పెడితే మస్తు లాభాలు వస్తాయని జగ్గి వాసుదేవ్ బాబా వారు చెప్పినట్టు దొంగ వీడియో తయారు చేసి బెంగళూరులో ఓ పెద్దమ్మ ఫోన్ కు పంపిండ్రట. అబ్బా, అంత పెద్ద మనిషి చెప్పిండంటే నిజమే కావచ్చని నమ్మి వాళ్ళు పంపిన లింక్ ఓపెన్ చేసి 3 నెలల్లో 3,75,00,000 పంపిందట. పాపం గమ్మతేందంటే పైసలు డబుల్ అయినట్లు చూపిస్తుందట గాని అకౌంట్లకి వెళ్ళి తీద్దామంటే వెళ్తలేవట. 4 నెలల కాంచి ఫోన్ల మీద ఫోన్లు చేసినా అటుకెళ్ళి సప్పులు లేదు. మోసం జరిగిందని గప్పుడు అర్థమయ్యి ఏడ్చుకుంటా పోయి కంప్లైంట్ చేసింది. ఈ నడుమ గిట్ల మస్తు మంది ముంచుతాండ్రు. మరి ఆ కంపెనీల పెట్టుబడి పెట్టుర్రి, షేర్ మార్కెట్ లా కోట్లు కమాయిస్తారని ఆశ పెట్టి అడ్డమైన లింకులు పంపుతాండ్రు సైబర్ దొంగలు. మన రాష్ట్రంలోనే 8 నెలల్లో 14,000 మంది 600 కోట్ల మీద పోగొట్టుకుర్రంటే చూడుర్రిగా. ఇన్స్టాగ్రామ్ ద్వారా కానివ్వండి, ఫేక్ ట్రేడింగ్ యాప్స్, వీటిల్లో ఒక బ్యాలెన్స్ మనం ఒక 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేయండి 10 కోట్లు సంపాదించండి అంటూ ఆ 10,000 రూపాయలకి మీకు 1 కోటి రూపాయలు స్టాక్స్ లో మీరు గెలుచుకున్నారని చెప్పి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్లల్లా ట్రేడింగ్ లింకులు పంపుడు, నిమిషాలలోనే పైసలు వచ్చినట్టు చూపించుడు. ఉబ్బిపోయి మనోళ్ళు గట్టుడు, నెత్తికి చేతులు పెట్టు నడుస్తుందిలా. స్టార్టింగ్ లో 100 మందిలో 10 మందికి అమ్మో చాలా వస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే అలా చేస్తే కానీ నమ్మిస్తే కానీ మనం నమ్మం కాబట్టి. గమ్మతేందంటే చదువుకోనోళ్ళ కంటే బగ్గ చదివినోళ్లే అల్కగా మోసపోతారట. చెప్పున పైకం సంపాదించాలని ఆత్రంలా అవతలోడు చెప్పినట్టు చేసుకుంటూ పోతే ఆఖరికి మన అకౌంట్ ఖాళీ అవుతుంది అన్నట్టు. గందుకే ఎవ్వల్ని నమ్మకుర్రి, ఉత్త పుణ్యానికి పైకం పోగొట్టుకోకుర్రి. మళ్ళా చెప్తున్నాం, మీ ఇష్టమిగా.